హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైసా తెలుగు ఛానల్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చేసి క్యాబేజీ శనగపప్పు కర్రీ. క్యాబేజీలో సి మరియు కే విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఉండే కొన్ని రకాల కాంపౌండ్స్ మన బాడీని క్యాన్సర్ రాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. వెయిట్ లాస్ కావాలనుకునే వారికి క్యాబేజీ బెస్ట్ ఫుడ్. క్యాబేజీ శనగపప్పు కర్రీ ప్రిపరేషన్ కోసం ఒక అరకిలో క్యాబేజీకి గాను ఒక 100 గ్రాముల శనగపప్పును ఒక గిన్నెలో తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోండి. ఈ కర్రీకి పచ్చిమిర్చి కారాన్ని యూజ్ చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ పచ్చిమిర్చి కారం కోసం ఒక 8 లేదా 10 పచ్చిమిర్చీలను ఒక మిక్సీ జార్లో తీసుకొని మరీ మెత్తగా కాకుండా ఈ వీడియోలో చూపించిన విధంగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు ఒక ఫ్రై ప్యాన్లో 3 టేబుల్ టీ స్పూన్ల ఆయిల్ తీసుకొని వేడి చేసుకున్నాక ఒక పావు టీ స్పూన్ జీలకర్ర, ఒక పావు టీ స్పూన్ ఆవాలు, సన్నగా తరిగిన ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలను ఈ ఆయిల్లో వేసుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలను ఒక 2 నిమిషాలు వేయించాక కొన్ని కరివేపాకు రెబ్బలు వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉల్లిపాయ ముక్కలు లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోండి. 1 టేబుల్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక 2 నిమిషాలు వేయించాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కారంని వేసుకొని బాగా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ ముక్కలను ఇందులో వేసుకొని కలుపుకోండి. ఇక్కడ నేను ఒక హాఫ్ కేజీ క్యాబేజీని కట్ చేసి పెట్టుకున్నాను. క్యాబేజీ ముక్కలు వీలైనంత చిన్నగా ఉండేటట్టు చూసుకోండి. పోపు అంతా కూడా క్యాబేజీ ముక్కలతోటి బాగా కలిసిపోయేలా కలుపుకోవాలి. మనం నానబెట్టుకున్న పచ్చి శనగపప్పును కూడా ఇందులో వేసుకొని బాగా కలుపుకోండి. క్యాబేజీని శనగపప్పును బాగా కలుపుకొని మూత ఉంచి ఒక 5 నిమిషాల పాటు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి కుక్ చేసుకోండి. కర్రీని మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేసుకోవాలి. ఇక్కడ నేను వాటర్ని యాడ్ చేయకుండా కుక్ చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే ఒక 2 కప్పుల వాటర్ని కూడా యాడ్ చేసుకొని కుక్ చేసుకోవచ్చు. రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోండి. ఉప్పు వేసి బాగా కలుపుకున్న తర్వాత ఒక 3 లేదా 4 నిమిషాల పాటు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి కుక్ చేసుకుంటే సరిపోతుంది. చివరిగా స్టవ్ని ఆఫ్ చేసి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకుంటే సరి. మన క్యాబేజీ శనగపప్పు కర్రీ రెడీ. ఈ కర్రీ అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది. మరీ స్పెషల్గా చపాతీలోకి అయితే పర్ఫెక్ట్ కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు.